ప్లస్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అంటారు. మనకు ప్రాబ్లం లేదు సార్ గారు. సౌత్ ఇండియా అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, మన వీ హ్యావ్ నో ప్రాబ్లం ఇన్ తెలంగాణ. పర్ఫెక్ట్. మనం ఇక్కడ బాగానే మాట్లాడుకుంటాం, మన ఇక్కడ దక్షిణి మాట్లాడతాం, తెలుగు మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. 3 లాంగ్వేజ్ పాలసీలు కూడా ఏం చెప్తున్నారు ఎన్ఈపీలో 2020లో ఇస్ ఒకటి ఇంగ్లీష్, ఒకటి మీ లోకల్ లాంగ్వేజ్, మూడోదేమో యూ టేక్ ఎనీ లాంగ్వేజ్. హిందీ అని చెప్పట్లేదు, ఎన్నో లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి ఇంటర్నేషనల్ స్కూల్స్లో హైదరాబాద్లో, ఎందుకు ఇంటర్నేషనల్ చాలా మటుకు ఈవెన్ కొంచెం మంచి స్టేచర్ ఉన్న స్కూల్స్లో కూడా స్పానిష్ నేర్పిస్తారు, ఫ్రెంచ్ నేర్పిస్తారు. ఇంటర్మీడియట్లో నేను సాంస్క్రిట్ తీసుకున్నాను, ఎందుకంటే అందరూ అన్నారు హిందీ కన్నా బెటర్ సాంస్క్రిట్ అని. సాంస్క్రిట్ తీసుకున్నాం మేము. కానీ ఇట్స్ నాట్ దట్ హిందీ ఈజ్ నాట్ దట్, సబ్ హిందీ బాత్ కర్తే కోई ప్రాబ్లం नहीं మనకు. ఇదే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారు కదా, ప్రాబ్లం లేదు కదా. వీళ్ళకి ఏంటంటే ఓట్ల కోసం అక్కడున్న ప్రజల్ని భయపడిపించి, ఇది మన ఓవైసీ గారు ఓల్డ్ సిటీలో చేస్తారు. బీజేపీ వస్తుంది చూడండి, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, మేము పోతున్నాం, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు, నా కోసం నాకు ఓటేయండి. ఇదే ఈ లాంగ్వేజ్ షామనిజం మీకు ఏం వస్తుంది సాయి గారు? మీరు నేర్చుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్ ఫర్ మదర్ టంగ్ సాయి గారు, కరెక్ట్. ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంది అనుకోండి సాయి గారు, ఇక్కడ కూడా అదే కదా, ఇక్కడ ఎన్ఈపీ నడుస్తుంది, ఎవరికేం ప్రాబ్లం లేదు. యూ లెర్న్ ఇంగ్లీష్ అండ్ యూ లెర్న్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు. మూడో లాంగ్వేజ్ యూ లెర్న్ యువర్ మదర్ టంగ్. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు, ముజే లోకల్ లాంగ్వేజ్ నాకు రాదని చెప్పి. కొంచెం వచ్చు తెలుగు, లేకుంటే కన్నడ గొత్తిల్లా. ఎందుకు? యూ లెర్న్ యువర్ మదర్ టంగ్, చాలా ఇంపార్టెంట్.